టమాటోలతో నిలువ పచ్చడి అయితే పెట్టేద్దామా? ఎండతో పని లేదు దీనికైతే. ఫస్ట్ అయితే ఒక 4 కేజీస్ టమాటోస్ తీసుకున్నాను. తీసుకున్నాక ఇది మంచిగా కడుక్కొని ఒక క్లాత్తో అయితే తుడుచుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఎండలో అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ముక్కల్లా కట్ చేసేసుకున్నాను. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, ఇంకా వదలరు. నెక్స్ట్ అయితే గ్యాస్ పైన అయితే ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కలు అనేవి అందులో వేసుకోవాలి. వేసుకున్నాక అవి బాగా ఫ్రై అయిపోయి, ఫ్రై అవ్వడానికి నాకు అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అనే టైం పట్టింది అనమాట. ఇంకో కళాయిలో అయితే కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసి లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక అందులోనే కొంచెం చింతపండు వేసేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసి అవి కూడా మంచిగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. అందులో మిక్స్ చేసుకొని ఇంకా తాలింపుకి అయితే ఒక పక్క కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లిపాయలు, లాస్ట్కి అయితే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక మనం చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్న టమాటో అనేది ఉంది కదా, అదనేది ఇందులో వేసేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే పౌడర్ చేసుకునేది పక్కన పెట్టుకున్నాం కదా, ఇది చల్లగా అయిపోయినాక ఇందులో అయితే కలిపేయాలి. డూ సబ్స్క్రైబ్. బాయ్.